హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే క్యారెట్ పచ్చడి చేయబోతున్నా. ఇప్పుడు క్యారెట్ ఇగో ఇట్లా మంచిగా గీకాలే. మన కొబ్బరి తురుము గీకేదైతే ఉంటుంది కదా, దాంతోనే గీక్కోవాలి. క్యారెట్ మంచిగా అన్నీ గీకినాక కొంచెం నూనె అయితే పోసుకోవాలి. కొంచెం ఒక పావడంత నూనె పోసి ఆ నూనె కాగినాక ఈ క్యారెట్ తురుము అయితే ఉంటుంది కదా, మనం తురిమిన క్యారెట్ ఆయిల్ నూనె కాగినాక అల్లేసుకోవాలి. అల్లేసి కొద్దిసేపు ఉడకనియాలి. ఆ క్యారెట్ అనేది ఉడికినాక కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి దానికి సరిపోయేంత. ఉప్పేసి కొద్దిసేపు ఉడకనియాలి. ఉడికినాక కొద్దిసేపటికి నిమ్మకాయ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నా కదా, ఆ నిమ్మకాయలు అయితే ఇగో 2 నిమ్మకాయలు అయితే పిండుకోవాలి. అలా ఇక మనకెంత పులుపు కావాలనుకుంటే అన్ని నిమ్మకాయలు అయితే పిండుకోవచ్చు. నేనైతే 2 పిండుతాను నిమ్మకాయలు. ఇంకో పచ్చడి అయితే ఉడికింది. ఉడికినాక ఒక బౌల్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసి పెట్టుకున్నాక మళ్ళా నూనె పోసుకోవాలి. నూనె పోసి తాలింపు పెట్టుకోవాలి. ఈ నూనె కాగేలోపు మనం ఎల్లిగడ్డ అయితే పొట్టు తీసి పెట్టుకుంటాం కదా, ఆ ఎల్లిగడ్డను కొంచెం కచ్చపచ్చ దంచాలి. దంచినాక నేనైతే చిన్న గ్లాసులో అయితే దంచుకుంటాను. చిన్న రోల్ అయితే ఉంది కానీ ఆ రోల్ అయితే బయట ఉంది, అందుకే నేను ఈ గ్లాసులో దంచుకుంటాను. ఇంకో ఆయిల్ అయితే కాగింది. కాగినాక ఈ ఎల్లిగడ్డ జీలకర్ర దంచింది దాన్ని వేసుకోవాలి. పోపు గింజలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం గోలినాక కలమాక్ కూడా వేసుకోవాలి. కలమాక్ వేసుకున్నాక ఇక పచ్చడి అయితే అలా మనం ఫస్టే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అదైతే అల్ల వేసుకోవాలి. వేసి కొద్దిసేపు అయితే ఉడకనియాలి. కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాక ఇగో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అయితే బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చేది ఉంటే మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు అయితే దీన్ని బాగా ఇష్టపడి తింటారు. మా పాప హాస్టల్లో ఉంటుంది. దీన్ని చేసి పంపి మమ్మీ అని అంటుంది. ఇదైతే వారం రోజులు అనుకుంటుంది. పచ్చడి బాగుంటుంది ఒక బౌల్ వేసి పెట్టుకుంటే. ఈ కర్రీ వండడం కన్నా ఈ పచ్చడి వేసుకుంటే బాగుంటుంది. మంచి టేస్ట్ అయితే వస్తుంది. తింటే అయితే బాగుంటుంది. ఇది హెల్త్కు కూడా మంచిదే తింటే. ఇట్లా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.